సూర్యుడు చంద్రుడు ఆ గ్రహాలనే కూడా ఆ భగవంతుడు అంశాలే కదా, కాబట్టే కదా సూర్య నమస్కారం చేస్తారు, చంద్రుడు పౌర్ణిమని చెప్పుకుంటారు. ఎంతో ఇదిగా పౌర్ణిమని ఎందుకో చెప్తారు, భగవంతుడు కాబట్టే కదా. కాబట్టి సత్యం ఎప్పటికీ సత్యమే జరుగుతుంది. ఇలాంటి చెత్త వాక్యాలు ఇంకా ఆపేవాళ్ళని, సనాతన ధర్మాన్ని కాపాడమని పదే పదే నేను కోరుకున్నాను. గరికపాటి గారు దయచేసి ఇలాంటి వాక్యాలు మాట్లాడకూడదని దయచేసి నేను పరిపూర్ణంగా కోరుకున్నాను. ఇలాంటి వాక్యాలు చేస్తే భక్తులకి చాలా మందికి కోపం వచ్చేసి చాలా మందికి టెన్షన్ అయిపోతుంది. వీళ్ళు చేసే వాక్యాలకి ఇళ్లలో సమస్యలు వచ్చేస్తా ఉన్నది, గొడవలు అయిపోతా ఉన్నది. ఎందుకు అలాంటి పనులు చేస్తా ఉన్నారు? ఎందుకు? మీరు గురువు గారు కదా, మంచి వాక్యాలు ఇవ్వండి. వీరబ్రహ్మం గారు ఎలాంటి వాక్యాలు చెప్పి ఎలాంటి మంచి ఆయన గురించి ఆయన లేకపోయిన తరతరాలు చెప్పుకుంటున్నారు ఈ విధంగా వీరబ్రహ్మం గారి చరిత్ర అనేసి. అవును, ఇప్పుడు అదే పద్మశ్రీ ఇచ్చి దానికి చాలా మంది అన్నారు కదా, ఆయనకి ఎందుకు ఇచ్చినారు అన్నట్టుగానే మాట్లాడుకుంటున్నారు కదా. ఎందుకంటే ఆయన గుడ్డే కొద్దిగా ఆయన మైండ్ లో ఏది మాట్లాడాలో తెలియడం లేదు. ఆయన ఇష్టంగా ఆయన ప్రవచనాలు ఇచ్చేది ఒక లెక్క అంటే, ఇలాంటి ఆయన మతి సీమితం లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడేది కరెక్ట్ కాదు. గరికపాటి గారు ఇలాంటి వాక్యాలు తప్పు అనేసి ఆయన ఒప్పుకొని మీడియా ముందర వచ్చి సనాతన ధర్మం ప్రకారం అభిషేకాలు చేయాలి, తీర్థయాత్ర చేస్తే పుణ్యము మంచిది అని ఆయన చెప్పాలి ఆయన నోటారా. అది నా కోరిక.